అన్నిటికంటే ముఖ్యమైనది భీమవరం పెట్టిన పేద ప్రజలకి వరం టిట్కో ఇల్లు. 2014లో నేను శాసనసభ్యుడిగా ఉండగా అప్పుడు మంత్రి నారాయణ గారిని తీసుకువచ్చి శంకుస్థాపన చేసి 80% పనులు పూర్తి చేసిన తర్వాత మన గవర్నమెంట్ పడిపోతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పని చేయకోకుండా 5 సంవత్సరాలు అలాగే ఉంచితే ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు వీలైనంత తొందరలో మార్చి లోపలే లబ్ధిదారులు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు కంప్లీట్ చేసి అర్హులైన పేదవారు అందరికీ కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది. ఇక 2 బ్రిడ్జిలు పూర్తి చేసాం. 3వ బ్రిడ్జి తోకతిప్పుతుంది. ఈ టెండర్ అయ్యే లోపలే ఈ పని మొదలెట్టే లోపల దాన్ని కూడా శాంక్షన్ తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే భీమవరానికి ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ సమస్య. పవన్ కళ్యాణ్ గారితో స్వయంగా వెళ్ళి మాట్లాడితే ఒక అరగంట టైం నాకు ఇచ్చారు. అరగంట టైంలో భీమవరం అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు ఆయన వెంటనే స్పందించి అప్రోచ్ రోడ్లు డంపింగ్ యార్డు పూర్తి చేద్దాం. డంపింగ్ యార్డుకి నేను భీమవరం వస్తాను, వచ్చినప్పుడు ప్లాన్ చేసి దానికి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. బహుశా రేపు నెలలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం రావచ్చు. వచ్చినప్పుడు దాని మీద డిస్కస్ చేసి డంపింగ్ యార్డ్ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అది ఎలా చేయాలి, రీసైక్లింగ్ సిస్టమా ఏంటి అనేది అది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది ఆలోచన చేసి ఆ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరొక డిస్కస్ చేసుకునేది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది. కలెక్టర్ ఆఫీసు భీమవరంలోనే ఉంటుంది. వీలైనంత వరకు మన కేంద్ర మంత్రి వర్మ గారి ఆధ్వర్యంలో మార్కెటింగ్ యార్డ్లోనే కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి నిర్ణయిస్తామని నేను వర్మ గారు కూడా అనుకున్నాం. దాని మీద ప్రతిపాదనలు కూడా పంపితే త్వరలో కలెక్టర్ ఆఫీస్ ఆర్డరు భీమవరంకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ అంటే 100 కోట్లు కావాలి. దానికి ప్రపోజల్ తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇది త్వరలో పూర్తి అవుద్దని ఆశిద్దాం. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకే ప్రిన్సెస్లో అన్ని ఆఫీసులు రావాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దాని మీద కూడా ఆలోచన చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, ఇందులో మీ కళ ఒకటి ఉంది సార్, భీమవరానికి శాశ్వతంగా ట్రాఫిక్ బాగు సమస్య పరిష్కారం చేయడానికి ఒక రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేయాలన్నది. దానికి మాస్టర్ రింగ్ రోడ్ భీమవరానికి ఏర్పాటు చేసినట్లయితే శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుద్దని చెప్పి ఆలోచన ఉంది. దాని ప్రపోజల్ ఉంది. అనుకోకుండా మనకి హైవే ఆకివీడి నుంచి ఇలా భీమవరం మీదుగా తాడేరు మీదుగా వెళ్ళే అవకాశం ఉన్న వలన కొంతవరకు ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. దాన్ని కూడా ఆలోచన చేస్తున్నాం. మన వర్మ గారు వచ్చిన తర్వాత లోసర్ నుంచి తాడేపల్లిగూడానికి
రోడ్డు 4 లైన్స్ రోడ్ అని ప్రపోజల్ పెట్టారు. అలాగే మనకి నర్సాపురం నుంచి మద్రాస్కి ట్రైను ఏర్పాటు చేసి